తెలంగాణ ప్రజలందరికీ కూడా వందనాలు. ఈరోజు రకరకాల అంశాలు మన ముందుకు వస్తున్నాయి. వార్తాపత్రికలలో కథనాలు కూడా వస్తున్నాయి. అందులో ప్రధానంగా మన లోకల్ బాడీకి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమి మనం చెప్తా ఉంటాం. అంటే 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పిందన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం మాకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళు ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీస్ సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్ కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతా ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు జనాభా లెక్కలు చేపట్టబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులానికి సంబంధించిన కాలం ఉండాల్సిందే, కులగణన జరగాల్సిందే. ఇది మా డిమాండ్. దీనికి సంబంధించి కూడా అన్ని కమ్యూనిటీస్ ఏకకంఠంతో చెప్తున్నటువంటిది. ఇవాళ కొంచెం ఈ ప్రెస్ మీట్ ఫార్మాట్ మారుస్తా ఉన్నాం. నేను మాట్లాడినాను, ప్రధానమైనటువంటి అంశాలు మా అందరిది ముక్త కంఠంతో కోరుకుని మేము చెప్పినాం. కానీ ఏ సంఘం ఆ సంఘం ఒక 30 సెకండ్స్ వాళ్ళ కమ్యూనిటీ పేరు చెప్తారు,
వారి అంశం చెప్తారు. ఆ విషయాన్ని కొద్దిగా మన పత్రికా మిత్రులందరూ కూడా ఓపికతో వినవలసిందిగా నేను కోరుతూ, మరి లిస్ట్ ఇస్తారా? మీరు లిస్ట్ ప్రకారం చెప్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కేసీఆర్ గారేమో నిండు సభల్నే యాదవులు దేశవ్యాప్తంగానే నమ్మకమైన కులస్తులని చెప్పి యాదవులకు 100 రూపాయలు పెడితే 200 వస్తాయని గ్రహించి మొత్తం తెలంగాణలోనే ఎలాంటి పద్ధతి లేకుండా, అంటే పైరవాళ్ళు లేకుండా లాటరీ సిస్టమ్ ద్వారా 7,60,000 యూనిట్లు గొర్రెల యూనిట్లు సెలెక్ట్ చేసి 3,60,000 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము గొర్రెలు ఇవ్వడం కాదు, బీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మేము గొర్రెలు యూనిట్లు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు వాటి గురించి కూడా ఇవ్వకుండా, గొర్రెల యూనిట్లే కాదు అసలు ఆ గొర్రెల సంపద కూడా ఆ సంపద నుంచి ఏమీ ఇవ్వకుండా చేయడం అనేది దురదృష్టకరం. ఇది యాదవులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామాల్లో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 8,000 సహకార సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు కూడా ఎన్నికలు పెడతామని మేనిఫెస్టో ఇచ్చారు. ఇంతవరకు ఆ సంఘాల గురించి కానీ ఎక్కడా చర్చ చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇమీడియట్లీగా మీరైతే ఏదైతే మేనిఫెస్టో చేస్తారో దాన్ని అమలు చేయాలని మేము అఖిల భారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నా పేరు లొరెన్ గోవర్ధన్ మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు విజయేంద్ర సాగర్. సమరకులం అంటే కులవృత్తి నిర్మాణ రంగం. మరియు నిర్మాణ రంగంలో ఇతర కులస్తులు కూడా ఈ నిర్మాణ రంగాన్ని చేపట్టి అసలైన కులవృత్తిదారులకు పనులు జరగకుండా అవుతా ఉన్నాం. కాబట్టి గతం నుంచి కూడా చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం నిర్వహించే నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులలో ఈ కులానికి ప్రత్యేకంగా 25% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మన నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు పల్లె ప్రాంతాల్లో కూడా ఏదైనా నిర్మాణ పనులు ఉంటే అక్కడ కూడా శిబిర్లకి పనులు కేటాయించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ, ఈ రోజు కవితక్క గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనగణన చేస్తుందో, మనందరూ కూడా తెలిసి జనగణన చేస్తా ఉన్నది. ఈ జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ మిత్రులకు అదేవిధంగా ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు పుంజపూడి భార్యప్రసాద్. నేను నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ. ఈరోజు ఈ వేదిక ద్వారా మరి ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. మా నాయ బ్రాహ్మణ సమాజం నుండి మాకు గత ప్రభుత్వం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మా షాపులన్నిటి కూడా కరెంటు బిల్లు వస్తూ ఉన్నాయి. దాన్ని తమ దృష్టికి తెస్తూ, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మా నాయ బ్రాహ్మణ సంక్షేమం కోసం ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నాయ బ్రాహ్మణులు ఉండేటువంటి ప్రతి టెంపుల్, ఈరోజు నాయ బ్రాహ్మణులు టెంపుల్ అంటే ఉండదు. మరి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి టెంపుల్ అన్నిట్లో కూడా నాయ బ్రాహ్మణుడు పాలకవర్గ సభ్యులుగా ఉండే విధంగా ఒక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము తెలంగాణ నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో నాయ బ్రాహ్మణుడికి పాలకవర్గ సభ్యుడిగా వచ్చే విధంగా అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే గూడమే నాయ బ్రాహ్మణుడు వేరుగా చేసి చూడండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో దేవుడికి సేవ చేస్తున్నాడు. ఇక దేవుడు నిద్రపోవాలన్నా నీరు కొల్పాలన్నా నాయ బ్రాహ్మణుడు అవసరం సొన్నయ్య ద్వారా. అదేవిధంగా భక్తుడికి భగవంతుడి మధ్యలో మేము తలనీరాలు వర్తిస్తేనే ఈరోజు మా ముక్కు చెల్లిందని చెప్పి భక్తులు భావించేటువంటి సందర్భం కనుక అటువంటి సందర్భంలో హరిప్రసాద్ అన్న ఒకటి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు కూడా లేదు. ఈ ప్రభుత్వాన్ని కూడా కోరమంటే వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతాం. థ్యాంక్ యూ. సుమిత్ర గారు ఈనాటి ఈ బీసీ అనుబంధ సంఘాల బీసీ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి
శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, ఇచ్చేసినటువంటి బీసీ బంధుమిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. ఉద్యోగాలలో బీసీలకు 26% రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఈ రిజర్వేషన్ల అమలుకి చర్య తీసుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి. నా పేరు సుమిత్రానంద్, నేను మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిని. ఎంబీసీ సంఘాల రాష్ట్ర నాయకులు నరహరి గారు. గౌరవనీయులైన మేడం కవిత మేడం గారు నాకు ఒక ఎడిషన్లకి ఒక చక్కటి అవకాశం వేదికని వారు కల్పించినందుకు మా 36 కులాల తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన ఈ యొక్క మిత్రులు బీసీ మిత్రులు అంటే ఒక వేదికపై వచ్చి మనకున్న సమస్యలకు మనము ఒక వ్యక్తం చేస్తున్నాము. అదే కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు ఇచ్చినది 42% వాళ్ళు ఇచ్చారు. దానికి తక్కువ కాకుండా కులగణన ఎంతనే నిర్ణయించేసి మనకు స్థానిక సమస్యలలో కేటగిరీ ఏబిసిడి కేటగిరీ విధించి వాళ్లకు రాజకీయంగా మనుగడ కల్పించామని నేను చెప్తూ, ఎంబీసీలకు ప్రత్యేక ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను చెప్పడం కాదు, వాళ్ళు ప్రభుత్వం వాళ్ళే చెప్పారు. దానికి ఇమ్మీడియట్ గా వెనక అడుగు వేయకుండా వాళ్ళకి నిర్వహించామని చెబుతూ, నాకు ఒక అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, మేడంకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు ఎన్ఎస్ నరహరి, రాష్ట్ర అధ్యక్షుడు. ఎంబీసీ 36 కులాల అత్యంత దౌర్భాగ్యం ఉన్న కులాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల కలిపే కులాలు మా దగ్గర 36 కులాలు జీవితం కొట్టవడం పెట్టాడుతున్నాయి. వారికి సదుపాయాలు ఈ ప్రభుత్వం ఇమీడియట్ కల్పించాలని చెప్తూ నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న మునుగు కాపు సంఘం మహేందర్ గారు. మహేందర్ కుమార్, మునుగు కాపు వైస్ ప్రెసిడెంట్. మునుగు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. జై దేశం, జై కవిత. అదేవిధంగా ముద్రాజ్ సంఘం కోట్ల యాదగిరి గారు. నా పేరు కొట్టాల యాదగిరి ముద్రాజ్. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు పేరు పైన నమస్కారాలు. ఈ వేదిక ఉన్నటువంటి కవితకు నమస్కారాలు. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ప్రతి దాంట్లో ఇస్తామని చెప్పినటువంటి ఆ డిక్లరేషన్ ను వెంటనే అమలు పరచాలి. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజులను ముత్తరాశి, ముదిరాజు, తెలుగులను బీసీడీ నుండి ఏలకు మారుస్తామని చెప్పి, అదేవిధంగా 15 జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. అది వెంబడే బీసీడీ నుండి ఏలకు మార్చాలి. అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు, తెలుగులు, ముదిరాజులు ఏదైతే ఉందో మత్స్యకార వృత్తిపై ఆధారపడే వాళ్ళు గత ప్రభుత్వంలో 100 కోట్లు ఇచ్చి చేప పిల్లలను ఉచిత పంపిణీ చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అలాంటి ఈ రోజు మరి ఎంబడే తెలంగాణలో ఉన్నటువంటి చెరువులలోన, ప్రాజెక్టులలోన ఉచిత చేప పిల్లల పంపిణీ వెంబడే వేయాలని చెప్పేసి మా డిమాండ్.